ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 8వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఊహించినటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి. అయితే మరి ముఖ్యంగా గమనించినట్లయితే అసలు ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీరైతే మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే ఎదుర్కోబోతున్నారండి. ఆ యొక్క ఫలితాలు అనేవి ఏ సమయాల్లో మీకు ఏ విధంగా ఎదురవుతాయి, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చూద్దామని మీకు అర్థమవుతుంది పూర్తిగా. మొట్టమొదటిగా మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు చక్కటి క్రమశిక్షణకు సమయ పాలనకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కుటుంబం యొక్క బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క దశ అనేది మారిపోబోతుందండి. ఎందుకంటే గురుగ్రహ యొక్క ప్రభావం ఉంటే ఏ ఒక్కరికైనా వారి యొక్క దశ అనేది ఖచ్చితంగా మారవలసిందే. భారీగా లాభాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఎందుకంటే అటువంటి గురువు వీరి యొక్క గ్రహానికి అనుకూలతగా ఉండి వీరికి అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను అన్నింటినీ కూడా తొలగించడం వల్ల వీరికి ఇంత గొప్ప అదృష్టము అనేది కలగబోతుంది. ఎందుకంటే గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారికి దక్కబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇక మీరు ఉన్నతమైనటువంటి స్థానాలను ఎదగడానికి అధిక మొత్తంలో ప్రమోషన్లు, ఇక అదేవిధంగా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలను అయితే చేజిక్కించుకుంటారు. అలాగే వీరి యొక్క పై అధికారులు వీరిపైన ప్రశంసలను కురిపించబోతున్నారు. అంకిత భావంతో సహోద్యోగులు సైతం వీరికి మంచిగా అంటే వీరి యొక్క పనితీరులో కూడా వీరికి సహాయం అనేది అందిస్తూ ఉంటారు. వినూతనమైనటువంటి ఆలోచనలతో మంచి ప్రణాళికలతో వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ వీధిలోని ఉన్నటువంటి ఒక వ్యక్తి వలన ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చేసేటువంటి ఒక వార్తను వారు మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఫోన్ కాల్ రూపంలో తెలియజేయడం కానీ, లేదంటే ఆ వ్యక్తి నేరుగా వచ్చి మీకు తెలియపరచడం కానీ, ఈ విధంగా మీరు అయితే ఆ యొక్క వార్తను వినబోతున్నారు. ఇక మాకు ఈ పని అంటూ అవ్వదు, ఇక ఇది చేయడం మా వల్ల కాదు, ఇక ఇది మా యొక్క జీవితంలో ఏదైనా మార్పును తీసుకురాదు అనుకునేటువంటి ఒక పనిని మీరు ఈరోజు మళ్ళీ తిరిగి పునరాభినందించుకోబోతున్నారు. మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందించుకోబోతున్నారండి. ఇక మీరు మీ జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. అది వృత్తి వ్యాపార పరంగా కానీ, లేదంటే ఆరోగ్య పరంగా కానీ, మీ యొక్క స్నేహితుల పరంగా కానీ, లేదంటే మంచి ఆర్థిక పరమైనటువంటి అలాగే వేరు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ, లేదంటే పెట్టుబడులు పెట్టినటువంటి వాటి గురించి కానీ, లేదంటే రాజకీయ పరంగా కానీ, ఇక అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తులతో మీరు పరిచయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీరు చాలా కాలంగా మీ యొక్క మనసులో ఒక ఆలోచనతో ఒక అంశాన్ని మీరుగా అనుకుంటూ ఉన్నారు. ఇక అయితే ఆ యొక్క అంశం గురించి మీ వీధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా అది నేరుగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి. దీనివల్ల మీరు చాలా సంతోషపడతారు. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడతారు. మీరు ఊహించినటువంటి ఈ యొక్క కార్యానికి మీరు ఉబ్బి తబ్బిపోతూ ఉంటారు. ఇక మీ యొక్క విజయాన్ని చూసి ఎదుటి వ్యక్తులు కూడా చాలా అసూయను చెందుతూ ఉంటారు. అంతటి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఈ రోజు అందుకోబోతున్నారు. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా బలంగా ఉండబోతుంది. అందులో
మొదటిది గురువు అనగా బృహస్పతి. మీ యొక్క లాభసాటమైనటువంటి స్థితిలో ఈ యొక్క గురువు సంచారం వల్ల మీరు శుభకరమైనటువంటి ఫలితాలతో పాటు శుభకరమైన వార్తలను కూడా మీరు అందుకోబోతున్నారు అనే చెప్పాలి. అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలను కూడా మీరు రేపటి రోజున సాయంత్రానికి వినబోతున్నారు. అయితే కొంత మీకు తెలియకుండా కోపం ఆవేశము అనేది పెరుగుతుంది అండి. మీరు సాధారణంగా చిన్న అంటే చాలా సున్నితమైనటువంటి మనసులు కలిగినటువంటి వారే. అది తొందరగా కూడా కోపం అనేది రాదు. కానీ రేపటి రోజున జరగబోయేటువంటి సంఘటనల పట్ల మీకు కొంచెం విపరీతమైనటువంటి కోపం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకేంటంటే రేపటి రోజున మీ యొక్క ఆఫీసులో ఎవరైనా చిన్న చిన్న ఒడిదుడుకులు చేసినప్పటికీ, లేదంటే ఇంట్లో పిల్లలు గొడవలు చేసినప్పటికీ, లేదంటే ట్రాఫిక్లో డిస్టర్బెన్స్ వల్ల కూడా మీకు జీవితంలో రేపటి రోజున అధికంగా మీకు కోప తీవ్రతకు గురయ్యేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు సహనాన్ని కోల్పోవడం అనేది చాలా చిన్న విషయమేనండి. దానివల్ల మీకు రేపటి రోజున 2 నష్టాలు ఎదుర్కోబోయేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఒకటి, మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక మరొకటి ఏంటంటే మీ యొక్క అధికమైనటువంటి తీవ్రత కోపం వల్ల మీ యొక్క జీవితంలో అధికమైనటువంటి రక్తపోటు అంటే బీపీ పెరగడం, లేదంటే మీ యొక్క అంటే ఆ యొక్క ఒత్తిడి వల్ల మీరు కంట్రోల్ చేసుకోలేనటువంటి మనస్తత్వం అనేది వస్తుంది. మీ యొక్క సంబంధాలు అనేవి దెబ్బతింటాయండి. అలాగే మీరు కోపంలో అనేటువంటి ఆ యొక్క మాటల వల్ల మీ యొక్క ఆత్మీయులు, స్నేహితులు, మీ యొక్క కుటుంబ సభ్యులు చాలా దెబ్బతినవచ్చును. అయ్యో, ఆ కోపం సమయంలో నోరు జారి మాట అన్నానే అనేటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి. కానీ ఆ యొక్క మాటను మీరు వెనుతిరిగి తీసుకోలేరు కదా. కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మొదటి పని మీ యొక్క కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవడం. ఎవరైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడండి. మీరు చాలా ప్రశాంతంగా ఉండడం అనేది మీ యొక్క విజయానికి రేపటి రోజున మొదటి మెట్టు అని అనుకోండి. మీరు ఎంతైతే ప్రశాంతంగా ఉంటారో మీ యొక్క పనులు అన్నీ కూడా రేపటి రోజున అంత ప్రశాంతంగా సాగిపోతాయండి, సవ్యంగా. ఇక మీ కోపమే పెద్ద శత్రువుగా మీకు కలగబోతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో. ఇక రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక, రేపటి రోజున శని భగవానుడు మీ యొక్క రాశి వారికి చాలా విధాలుగా మేలు చేయబోతున్నాడు. మీ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, సమస్యలు, అలాగే ఆనందము, ఇలా ప్రతి విషయంలో కూడా ఆ యొక్క శని భగవానుడు మీకు మంచి మార్గాన్ని ఎంచుకోబోయేటువంటి ఒక మంచి మార్గాన్ని చూపబోతున్నాడు. మీరు చాలా లోతుగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఎంతో శ్రేయస్కరంగా మారబోతున్నాయి. ఎంతో ఓర్పును మీకు ఇవ్వబోతున్నాడండి. తొందరపడి ఎటువంటి పనులు కూడా చేయకూడదు అని ఒక మంచి మార్గాన్ని చూపబోతున్నాడు. ఇక రేపటి రోజున మీ యొక్క కుటుంబ జీవిత పరమైనటువంటి విషయాలను కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. మీకు రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు అనేది పూర్తిగా లభించబోతుంది. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ వారు మీకు అండగా నిలబడబోతున్నారు. ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న మేర ఒడిదుడుకుల సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ముఖ్యంగా అవసరము అని చెప్పాలి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి సూచనలు. కాబట్టి దీనికి కారణం మీ యొక్క కోపము, లేదంటే మీకు ఒత్తిడి కావచ్చు. మీరు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి ఏ విధమైన విషయాన్ని, లేదంటే ఏదో ఒక సంభాషణ చేసినా కూడా దాని పట్ల మీరు చిరాకును వ్యక్తం చేయవచ్చు. దానివల్ల వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పి మీరు చాలా బాధపడవచ్చును. లేదంటే వారు చెప్పేది మీరు వినకపోవడం వల్ల మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తూ ఎదురయ్యేటువంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో మీకు అయితే రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త అవసరము అనే చెప్పాలి. ఇక రేపటి రోజున ప్రేమికులు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చండి. సహనము, ఓపిక మీ యొక్క బంధాన్ని కాపాడేటువంటి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ఇక రేపటి రోజున మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేయడం అయితే జరుగుతుందండి. ఇక వారు తప్పనిసరిగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే దీనివల్ల పుంజుకుంటాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వలన ఇక మీకు ఈ రోజంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైనదిగా ఉంటుందండి. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలను బలంగా ఉంటాయండి. ఇక మీకు సన్నిహితంగా ఉండేటువంటి వారి కొరకు అంతుపట్టనటువంటి మూడ్లో మీరు ఉంటారండి. ఇక పెళ్లి తాలూకా నిజమైనటువంటి పారవస్యం అనేది ఎలా ఉంటుంది ఈరోజు మీకు తెలిసిరానుంది. ఇక ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం వల్ల మీరు యోగ కార్యక్రమంలోకి నెట్టవేయబడతారు. ఇక ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం వల్ల మీరు గురువుని కలుసుకుంటారు. ఇక మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారాన్ని విషయానికి వస్తే, మీరు మరిన్ని మంచి ఆదాయాన్ని అనేవి సాధించుకోవడానికి మీ ఇంట్లోనే
అలానే వెండి నాణేలను గంగా జలంలో ఉంచండి. దానివల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక మీ యొక్క ప్రతికూలత సమయాన్ని రేపటి రోజున మీకు అనుకూలంగా మార్చుకోవడానికి రేపు ముఖ్యంగా శనివారం కదండి, ఇక ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేయించుకోవడము, లేదంటే వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనాన్ని చేయించుకోవడము, ఇక స్వామివారి యొక్క పారాయణాన్ని చదువుకోవడము, శని సూత్రాన్ని పఠించడం, ఇలా మీరు కనుక వీటిని పాటిస్తూ ఉంటే మరిన్ని ఉత్తమకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారండి. అదేవిధంగా మీరు మాత్రం నిత్యం కూడా శివనామ స్మరణ అయితే అసలు మరవకండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మరిన్ని శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూస్తారు కదండి మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు. మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.